మిత్రులారా, ఈ వేగవంతమైన ప్రపంచంలో మనసు అంతరంగికంగా బలహీనంగా మారుతుంది. కోపం, అసహనం, భ్రమలు పెరిగిపోతున్నాయి. ధర్మం, అసలైన బలం, జ్ఞానం కోల్పోతున్నాం. నిజమా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే నిజం. మరి ఎందుకు నిజం? ఈ ఆధునిక యుగంలో సోషల్ మీడియా శబ్దం, కెరియర్ ఒత్తిడి మరియు సెల్ఫ్ డౌట్ మధ్య మనసు తడబడుతుంది. కానీ సొల్యూషన్ మోడర్న్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లో కాకుండా వేల సంవత్సరాలుగా కథలుగా చెప్పబడుతున్న ఒక పురాతన గాథలో ఉంటే, అది నిజంగా దృఢమైన మనసుని ఎలా నిర్మించాలో చెబుతుంటే అద్భుతం కదా. మనందరికీ గర్వకారణం కూడా కదా. నేను మాట్లాడుతున్నది రామాయణం గురించి. ఇది ఒక హిందూ గ్రంథం కాదు. ఇది ప్రతి మానవుడి అంతరంగ ప్రయాణం. ఇది దేవతలు మరియు రాక్షసుల కథ మాత్రమే కాదు, మానవ స్థితికి సంబంధించిన ఒక లోతైన రూపకం. ఇది ఒక మానసిక అద్భుత కావ్యం. ఇది మనలోని సంఘర్షణను జయించి ఉద్దేశపూర్వకమైన, శాంతియుతమైన జీవనానికి మార్గం చూపే ఒక మానసిక రహదారి. శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసంలో ఎదుర్కొన్న రాక్షసులు తాటక, సుబాహు, మారీచ, కర, దూషణ, త్రిశిర, వాలి, కుంభకర్ణ, ఇంద్రజిత్, మకరాక్ష మరియు రావణుడు మనలోని అంతర్గత పరిమితులను సూచిస్తారు. అంటే ప్రతికూల అలవాట్లు, నెగిటివ్ హ్యాబిట్స్ కానివ్వండి, డెల్యూషన్ లేదా కోపం, డిప్రెషన్, అన్సర్టనిటీ, అరగెన్స్ అంటే అహంకారం, సోమరితనం, అతి ఆత్మవిశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మొండితనం మరియు గర్వానికి ప్రతీకలు. ఈ రాక్షసులను క్రమంగా జయించడం ద్వారా రాముడు సైకాలజీ పరమైన ఒక నిర్మాణాత్మక మార్గాన్ని మనకు చూపిస్తాడు. సరైన విధంగా అర్థం చేసుకోవడం ఆధునిక జీవనంలో ఉన్నత జీవనానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఈ వనవాస సమయంలో ఎదురైనటువంటి రాక్షసులు, వారి యొక్క స్వభావం, వాటిని జయించడం ద్వారా సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందడానికి సూచించే క్రమానికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అంటే ఈ రాక్షసుల క్రమం కూడా ముఖ్యమైనటువంటిది. ఇది మనలోని క్రమశిక్షణతో ఒక్కొక్క అడ్డంకిని జయిస్తూ అంతర్గత శాంతి వైపు, సంతృప్తి వైపు నడిపిస్తుంది. ఈ వీడియోస్ రాముడి ప్రయాణాన్ని, ప్రతి రాక్షసుడి పేరు యొక్క సంస్కృత అర్థాన్ని, దానిలో దాగి ఉన్న మెటాఫర్ని, తద్వారా ఆధునిక జీవనంలో దాని యొక్క అప్లికేషన్ మరియు ఆచరణాత్మక పరివర్తన పాఠాలను ఒక ఆకర్షణీయ కథనంగా అందించబోతుంది. మొట్టమొదటిగా ఈ వీడియోలో వనవాస నిర్ణయంలో రాముడు తన అంగీకారం చెప్పడంలో ఉన్న ముఖ్యమైనటువంటి విశిష్టత. స్వచ్ఛంద వనవాసం అంటే సంకల్ప దశ. రామాయణంలోని అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ప్రతిదీ కూడా ఒక గొప్ప యుద్ధంతో ప్రారంభం కాదు, అపూర్వమైన త్యాగంతో మొదలవుతుంది. అయోధ్య సింహాసనానికి న్యాయబద్ధమైన వారసుడైన శ్రీరాముడు దట్టమైన, ప్రమాదకరమైన దండకారణ్యంలోకి 14 సంవత్సరాల వనవాసాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం శిక్ష కాదు. ఇది ధర్మం, న్యాయం మరియు కర్తవ్యానికి సంబంధించిన ఒక లోతైన చర్య. మనకు రాముని వనవాసం అనేది మనకు అలవాటైన ప్రాంతాల నుండి బయటపడడానికి ఒక గొప్ప మెటాఫర్. జీవితం మనల్ని అపరిచిత ప్రదేశాల్లోకి నెట్టినప్పుడు ఒక కొత్త ఉద్యోగం, ఒక కొత్త వ్యక్తిగత ఎదురు దెబ్బ, సెల్ఫ్ డౌట్ లేదా సవాలుతో కూడిన లక్ష్యాన్ని సాధించడానికి స్పృహతో తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం, అలాంటి క్షణాలని మనం అందరూ ఎదుర్కొంటాం మన నిత్య జీవితంలో. ఇది మన వనవాసం. స్వచ్ఛంద కష్టాల దశ నుండి పరిమితమైన వాటిని వదిలిపెట్టి మనం నిజమైన బలాన్ని వెల్లడించే సమయం. మానసిక మార్పు. రాముడి ప్రయాణాన్ని అంగీకారంతో, రిజైలియన్స్తో మరియు మన విలువలకు కట్టుబడి ఉండాలని మనందరికీ బోధిస్తాడు. మార్పును ప్రతిఘటించడం కంటే మనం స్వీకరించడం, ఎదగటం మరియు ప్రతికూలతలో అవకాశాన్ని కనుగొనటం అనేది మార్పు ఇచ్చే లైఫ్ ఎనర్జీస్. ఈ ప్రారంభ మానసిక స్థితి ధైర్యమైన అంగీకారం ఏదైనా సాధించటంలో అంతర్గత పరివర్తనకు మొట్టమొదటి కీలకమైన అడుగు అవుతుంది. ప్రస్తుత కాలంలో ఇలా కాకుండా ప్రతి క్షణం, ప్రతిఘటనతో వివేచన, ఆలోచన లేకుండా కుటుంబాలని, జీవితాలని నాశనం చేసుకున్నటువంటి ఎన్నో హృదయ విదారకర వార్తలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వనవాస ఘట్టం మనకు నేర్పేది సంకల్ప దీక్ష యొక్క ప్రాధాన్యతను. కానీ వాస్తవంలో సంకల్పంతో పని పూర్తి కాదు కదా. ఆ సంకల్పానికి ఎన్నో అడ్డంకులు సహజం. ఇప్పుడు రెండో ఘట్టాన్ని చూద్దాం. ఇదే అడవిలోని రాక్షసులు. సంకల్పానికి తొలి పరీక్షలు నిజ జీవితంలో. మొదటిగా వనవాసానికి ముందు జరిగినటువంటి ఒక యుద్ధాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తాటక
తాటక అంటే మనందరికీ తెలిసినటువంటిది ఒక రాక్షసి. తాటక అనేటువంటి దానికి అర్థం ప్రతికూల అలవాట్లు, బంధం లేదా బాధించడం, లేదు అంటే వినాశకర అలవాట్లు లేదా అడ్డంకులను ఈ పేరు సూచిస్తుంది. కథలో మనం చూస్తే భయంకర ఒక రాక్షసని, దండకారణ్యంలో ఋషులను భయపెడుతుందని, ఒకప్పుడు అందమైన స్త్రీ అయిన ఆమె శాపం కారణంగా రాక్షసిగా మారిందని, విశ్వామిత్రుని మార్గదర్శనంతో రాముడు ఆమె స్త్రీ అనే సంకోచాన్ని అధిగమించి ఆమెను సంహరిస్తాడు, అడవిలో శాంతిని పునరుద్ధరిస్తాడు. అంటే స్పష్టంగా తాటక ఘట్టం మనకు నేర్పేటి ఏంటిది అంటే, వినాశకర అలవాట్లు మనం పెట్టుకున్న లక్ష్యానికి అడ్డంకిగా మారి ఇబ్బందులను సృష్టిస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకొని మొట్టమొదటిగా వాటిపై ఆధిపత్యాన్ని సాధించడమే ముఖ్యమైనటువంటి మొదటి కర్తవ్యం. శ్రీరాముడు తాటికపై విజయాన్ని చిన్న వయసులోనే సాధించడం జరుగుతుంది. అందుకే బాల్యంలో మరియు యుక్త వయసులో మనం నేర్పేటువంటి అలవాట్లు తర్వాత సాధించేటువంటి విజయాలకు పునాది అవుతాయి. తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా వ్యవస్థ ఈ స్థాయిలో విఫలం చెందితే అది జీవితంలో పెద్ద లోటుకి దారితీస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఈ ఘట్టంలో ఉన్నటువంటి సైకాలజీ ఆస్పెక్ట్ ఏమిటంటే, తాటక అనే ఘట్టం మనస్తత్వ శాస్త్రంలో ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ అంటారు, యాంట్స్ లేదా బలమైన అలవాట్లకు రిలేట్ చేయవచ్చు. సహజంగా మన అలవాట్లు గతం జరిగినటువంటి గాయాల నుండి, అనుభవాల నుండి ఉద్భవిస్తాయి. ఇవి మనం వృద్ధిని అడ్డుకోవచ్చు, మన గ్రోత్ని అడ్డుకోవచ్చు లేదా ఉపయోగపడవచ్చు. ఉదాహరణకి, నేను సమర్థ్యుణ్ణి కాను, నేను దీనికి పనికిరాను, నేను ఖచ్చితంగా కష్టపడి సాధిస్తాననే ఆలోచనలు మన యొక్క శక్తిని నిర్దేశిస్తాయి. ఇక విషయానికి వస్తే, ఆధునిక సందర్భంలో తాటక అనేది సోషల్ మీడియా వ్యసనం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు లేదా సెల్ఫ్ క్రిటిసిజం ఆలోచన. ఇలాంటి ఆలోచన ఈరోజు ఫోన్లో గంటల తరబడి సమయం వృధా చేయడం లేదా ఒత్తిడితో ఎక్కువగా తినటం లాంటివి తాటకిలా మన శక్తిని హరిస్తాయి. క్రమంలో కూడా దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. తాటక మొదట రాక్షసి, ఎందుకంటే ప్రతికూల అలవాట్లు మనం మనసును కలుషితం చేస్తాయి, తదుపరి సవాళ్ళను ఎదుర్కోవడానికి అడ్డంకిగా నిలుస్తాయి. ఈ దశ లేకుండా మనం లోతైన మానసిక సవాళ్ళని అస్సలు ఎదుర్కోలేము. ప్రతికూల అలవాట్లను శ్రీరాముడు బాల్యంలోనే అధిగమించడం జరిగింది. దండకారణ్యంలో మొట్టమొదటగా ఎదురైనటువంటి అడ్డంకి విరాధుడు అంటారు. విరాధుడు అంటే అడ్డుపడటం, ఆటంకం. ఇది అక్షరాల వ్యతిరేకత, అవరోధం అనేటువంటి దానికి సమానమైనటువంటి అర్థాన్ని సూచిస్తుంది. అతను ఒక ప్రాథమిక శక్తి, ఒక ఆలోచన లేని అడ్డంకి. మీ జీవితంలో మీరు ఒక కొత్త మార్గాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించినప్పుడు కనిపించే ప్రారంభ అనివార్యమైన అడ్డంకులను విరాధుడు సూచిస్తాడు. ఇది అధికారిక అడ్డంకులు కావచ్చు, ఊహించిన సాంకేతిక సమస్యలు కావచ్చు, లేదా మీరు ప్రారంభించకుండా నిరోధించే ఇన్యాక్టివ్నెస్ కావచ్చు. ఇవి మీ మార్గాన్ని అడ్డుకునే విరాధులు కాదా? అవే ఆ విరాధులు మన నిజ జీవితంలో మిమ్మల్ని చిక్కుకున్నట్లు లేదా మునిగిపోయినట్లు భావించేలా చేస్తారు ఈ యొక్క అవరోధాలన్నీ కూడా. వీటిలో విరాధుని జయించడం అంటే సమర్థత మరియు పట్టుదలని పెంపొందించుకోవటం. రాముడు విరాధుడితో సాంప్రదాయకంగా పోరాడాడు. ఇది సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం మరియు మొదట కష్టం రాగానే ఆగిపోకుండా మన ప్రయాణాన్ని కొనసాగించడం గురించి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మెటాఫర్. ఆధునిక సమస్య ఏమిటంటే నిరుత్సాహం, మార్పుకి భయపడటం, తీరుబడి లేకుండా ఏదో పని లేనటువంటి పనిలో తీరుబడి లేకుండా గడపడం. ఇవి ఆధునిక సమయంలో ఉన్నటువంటి లక్షణాలతో మనం దాన్ని రిలేట్ చేయవచ్చు. మరి దీనిలో దాగి ఉన్నటువంటి మానసిక పాఠం ఏమిటంటే, జీవితంలో మొదటి అడ్డు వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా, సంకల్ప దీక్షతో ఎదుర్కోవడం. మన ప్రయాణంలో సహజంగా ఎదురయ్యే ఆటంకం లేదా అవరోధం, ఆలస్యం అనే రాక్షసుల్ని జయించకుండా ఎవ్వరూ ముందుకెళ్ళలేరు. సో ఈ వీడియోని ఇక్కడ ఆపుదాం. తర్వాత వీడియోల్లో శూర్పణఖ, ఖర, దూషణ మరియు త్రిశర, మారీచుడుని ఎదుర్కోవడంలో ఉన్న సైకలాజికల్ స్ట్రెంగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ సమాచారానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు మనం సంకల్ప దీక్ష మరియు దానికి సంబంధించిన తొలి పరీక్షలు, వాటిని ఎదుర్కోవడంలో ఉన్న మానసిక సంసిద్ధత గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.